భారత ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా రాహుల్ గాంధీ పోస్టు పెట్టడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యం, రిపోర్ట్ ఎవరిచ్చారనేది ముఖ్యం కాదన్నారు. ఇక నక్సలైట్లు తుపాకులు వదిలి జనంలోకి వస్తే బాగుంటుందన్నారు కిషన్ రెడ్డి. నేపథ్యంలో ఈరోజు దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల అధినేతలు కావచ్చు, ఈరోజు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తామని అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అంటే అన్ని దేశాలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ సైనికుల యొక్క ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఈరోజు ప్రధానమంత్రి గారిని అవమానించే విధంగా ఈ విషయంలో మాట్లాడుతున్నారు. వారు సౌదీ అరేబియా పర్యటనలో ఉండి విషయం తెలవగానే వెంటనే హోంశాఖ మంత్రిని సంఘటన జరిగిన స్థలానికి పోవాలని ఆదేశించి ఆయన హుటాహుటిన కార్యక్రమాలని రద్దు చేసుకుని దేశానికి తీసుకున్నారు. ఆయన 24 గంటలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ అందరికి కావలసినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ దేశ ప్రధానమంత్రిగా దాని బాధ్యత నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రకంగా విమర్శించడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా గమనిస్తున్నాను. బాధ్యతారహితమైనటువంటి చర్యలు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వివరించడము దురదృష్టకరం. ఈ దేశానికి కాశ్మీర్ సమస్య కావచ్చు, ఉగ్రవాద సమస్య కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క 2 నాలుకల ధోరణి కారణంగా, ద్వంద్వ వైఖరి కారణంగానే గత 77 సంవత్సరాలుగా భారతదేశం అనుభవిస్తూ ఉన్నది. భారతదేశ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కొన్ని వేలాది మంది ఇప్పటికీ